హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చింతకాయ పచ్చడి పెడదామని అయితే రెడీ చేస్తుంది. ఎట్లా చేస్తారో ఒకసారి అడుగుదాం. ఎట్లా చేస్తాం చింతకాయ పచ్చడి? కొయ్యాలి, కోసి కడగాలి, కడిగి తొక్కాలి. 3 కిలోల కాయకు కిలో ఉప్పు పోయాలి, తొక్కాలి. తొక్కినాక కారం రోజులు అయినాక ఇత్తు తీయాలి. ఇత్తు తీసినాక ఇక పచ్చిమిరపకాయలు అవి రోట్లేసి నూరాలి. నూరి ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు పొడం కొట్టాలి. పొడం కొట్టి ఆ పచ్చట్లో కలపాలి. కలిపి ఇక తాలింపు పెట్టుకోవాలి. ఎట్లా తొక్కినాక ఇప్పుడు తొక్కి ఎన్ని రోజులు ఉంచాలి? అది ఒక 6 రోజులు ఉంచాలి. 6 రోజులు ఉన్నాక తాలింపు వేసుకోవాలి. ఇక 6 రోజులు ఉన్నాక ఇత్తు తీయాలి. ఇత్తు తీసి నూరి తాలింపు పెట్టుకోవాలి. కలపాలి. పసుపు తక్కువైనా ఉప్పు తక్కువైనా గూజు వస్తుంది, నల్ల గూజు వస్తుంది. పసుపు తక్కువ అయితే దాని తగినంతగా ఉప్పు పసుపు కలుపుకోవాలి. ఇక తోకలు కోసినాక కడగాలి. కడిగి కొద్దిగా ఆరబెట్టాలి. కాయ నీరు గుంజినాక తడిపోయినాక ఆరబెట్టి ఇక తొక్కాలి. తొక్కి 3 కిలోలకు కిలో ఉప్పు పోయాలి. కాయ 3 కిలోలు అయితే కిలో ఉప్పు పోయాలి. పోసి తొక్కాలి. తొక్కినాక ఒక 6 రోజులు మగ్గాలి. మగ్గినాక ఇది తమాషగా ఇట్టు తీసుకొని ఇక పచ్చిమిరపకాయలు తెచ్చుకొని నూరుకొని తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర పొడి ఇట్టు తీసినాక ఇంత జీలకర్ర పొడి, మెంతి పొడి అన్న కలపాలి పచ్చట్ల. ఇట్టు తీసిన దాంట్లో ఇక ఎప్పుడైనా ఇంత నూరుకొని తాలింపు పెట్టుకోవచ్చు. అంటే ఇక ఎప్పుడైతే మొత్తం పెట్టుకోకుండా అప్పుడింత అయినా తాలింపు పెట్టుకోవచ్చు. అప్పుడింత తాలింపు పెట్టుకోవచ్చు. జీలకర్ర పొడి, మెంతి పొడి కలిపితే నీళ్ళు పోసుకొని ఇట్లా కలపాలి. కాయలు కలిపి ఆరబెట్టుకొని తొక్కుకోవాలి. కాయలు మంచిగా కలుపుకోవాలి. 2 మాటలు 2 నీళ్ళు పోసి 3 కిలోల కాయకు కిలో ఉప్పు పోయాలి. పెట్టుకొని పచ్చడి పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ఉంటుంది ఈ పచ్చడి. తేడా గడిగి పెట్టుకుంటే ఆరినాక కార పోసుకుంటే కాయ ఆరుతుంది. ఆరినాక ఇక ఉప్పు వేసి తొక్కుకొని ఒక డబ్బాలకు ఎత్తుకోవాలి. జాలకి ఇది ఆరినాక మట తొక్కోవాలనా? రోట్లు వేసి తొక్కాలి. తొక్కాలి. కాయ కలిగి ఉంటుంది. పచ్చడి సంవత్సరం ఉంటుంది. సమాసం మళ్ళీ ముందు దినం వచ్చిందాక మంచిగా ఉంటుంది పచ్చడి సమాసిగా. మా పాప చింతకాయలు ఆరబోస్తే ఇక కోతులు రాకుండా కావాలి ఉన్నది కట్టెపట్టుకొని ఇక ఇట్లా పసుపు వేసుకోవాలి. సమాసిగా పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసి తొక్కి సమాసిగా డబ్బాలకు పెట్టుకోవాలి. డబ్బాలకు పెట్టుకుంటే పచ్చడి మాగి కమ్మగా ఉంటుంది. ఇట్టు తీసుకున్నాక తాలింపు పెట్టుకోవాలి. నూరి ఇంత ఎల్లిపాయలు దంచి తాలింపు పెట్టుకుంటే ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు తమాషగా తినాలి. అది ఇట్లా దంచుకున్నాక ఈ డబ్బాలకి ఎత్తుకోవాలి. మెత్తగా దంచి ఒక 6 రోజులు అయినాక ఇత్తు తీయాలి. ఇత్తు తీసి ఇక డబ్బాలు పెట్టి కతిమది ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు నూరుకొని తినాలి. తాలింపు వేసుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర వేసి పోసుకోవాలి. ఉత్తగా పోయొద్దు. అయినా ఎల్లిపాయలు ఉత్తగా దంచాలి. కానీ జీలకర్ర, మెంతులు వేసి నూరుకోవాలి. నూరి అన్న కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. నూరుకొని పొడము అన్న పోసుకొని ఎల్లిపాయలు గర్భాలు తీసుకొని తమాగా తాలింపు పెట్టుకొని తింటే ఉడుకుంటూ కూర తింటే ఏదన్నా పనికి పోయినా కానీ అన్నం వేసుకోవచ్చు. పుల్లగా ఉంటుంది. సూపర్ ఉంటుంది ఇట్లా చేస్తే పచ్చడి. ఎంత తినబుద్ధి కానికైనా తినబుద్ధి అవుతుంది.
తీసుకొని డబ్బాలు పెట్టుకోవాలి. డబ్బాలు పెట్టుకున్నాక ఒక కారం అయినాక ఇత్తి తీయాలి. ఇత్తి తీసి ఇక మళ్ళీ డబ్బాలకు ఎత్తాలి. ఎత్తి ఇక ఎప్పుడు కూర లేనాడు కూర చాలన్నాడు ఇంత నూరి తాలింపు పెట్టుకోవాలి. ఇంత జీలకర్ర మెంతులు పోసి తాలింపు పెట్టుకుంటే ఉడుకు పూలకు మంచిగా ఉంటుంది. ఏంటి నూరి ఇళ్ళ కలపాలి. ఇత్తి తీసినాక కలిపి ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు కూర చాలన్నాడు ఇంత పచ్చడి పెట్టుకోవాలి. నూరుకొని తాలింపు పెట్టుకొని సమాధిగా ఉంటుంది. ఇక ఉడుకు పూలకు అడిగి పోయించుకొని ఇత్తి తీసుకొని ఇంత పచ్చడి పెట్టుకుంటా. పచ్చిమిరపకాయలు పెట్టుకొని జీలకర్ర పొడి వేసుకొని జీలకర్ర మెంతులు పోసుకొని నెల్లిపాయలు గిల్లుకొని ఇంత పచ్చడి పెట్టుకుంటా. 6 రోజులు అయినాక కొంచెం మగ్గినాక. మీరు గిట్ట ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్